2 days నుంచి మా దగ్గర ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళకు ఫోన్స్ చేసి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారంట. డిప్యూటీ మేయర్ వాళ్ళ పిఏ తులజారామ అన్నట్టయినా తులజా సింగ్ తులజారామ అంట పేరు మా కూడా దగ్గర కొత్తగా వచ్చిరంట. కాబట్టి మరి కొత్తగా వచ్చిరా పిఏ మరి వాళ్ళు పెట్టుకున్నారా తెలియదు. కానీ వాళ్ళదైతే చాలా మందికి ఫోన్స్ చేసి మొన్న కలవాలా అంటే మేము మొన్న నైట్ కాల్ చేసిన శోభన్ ఈవినింగ్ కాల్ చేసిన 4:30 టైంలో. అన్న ఇట్లా మీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట ఫోన్ చేస్తున్నారు అంటే అవును నాకు కంప్లైంట్ వచ్చిందంటే మీకు ఎందుకు వస్తుంది కంప్లైంట్? గత జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉన్నారు, కంప్లైంట్స్ మీకు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ డ్యూటీ కూడా మీరే చేస్తున్నారా? మీరు డిప్యూటీ మేయర్గా చేసినందుకు మీరు ప్రజలకు సాయం చేయాలా? ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ప్రజలని ఇబ్బంది పెట్టడానికి చేయలేదు మిమ్మల్ని డిప్యూటీ మేయర్గా పోతుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నిన్న కాల్ వస్తే కూడా ఏమైందన్నా మళ్ళీ చేసిరంటే లేలే కంపల్సరీ నన్ను కలవాలా, సిటీలో ఎవరైతే మాకు వస్తారో మేము డిప్యూటీ మేయర్ కాబట్టి మమ్మల్ని కలవాలా. ఎందుకు కలవాలా? కంపల్సరీ కలవాలని చెప్తున్నా కదా, కలవాలి. లేకపోతే డెమాలిషన్ చేపిస్తా. డెమాలిషన్ ఎందుకు చేపిస్తామన్నా అంటే లేదు నన్ను కలవకపోతే కంపల్సరీ డెమాలిషన్ చేపిస్తాను అన్నారు. అంటే డెమాలిషన్ దేనికి చేపిస్తారు? ఒక వాళ్ళు ఆయనకు అన్ని ప్రూఫ్తో సహా A to Z ఉన్నాయంట. ఉన్నాక కూడా డెమాలిషన్ ఎందుకు చేపిస్తాం? ఆయన మీకు ఏం హక్కు ఉంది నా డివిజన్ రానికి? ఒక డిప్యూటీ మేయర్ అన్నప్పుడు డిప్యూటీ మేయర్ ఏం చేయాలా? ఇప్పుడు ఉన్న 6 పథకాలు ఉన్నాయి అవైతే చెయ్యాలి కదా. ఫస్ట్ ప్రజలకు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి డిప్యూటీ మేయర్ గారు. వచ్చి ప్రజల మొత్తం సికింద్రాబాద్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సమస్యలు తెలుసుకోవాలి. కానీ ఎవరెవరు ఇల్లు కడుతున్నారు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి, హోటల్స్ కానీ ఇవి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దౌర్జన్యంగా మీరు మమ్మల్ని కలవకపోతే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. ఏంటి దౌర్జన్యం? ఏంటి అసలు? మేము చెప్పేది ఒకటే, ఈ దౌర్జన్యం వల్ల మీకు ఏమొస్తుంది? సరే ఇప్పుడు వరకు మీరు ఎట్లయితే డెమాలిషన్ చేసి చూపిస్తానో చేసి చూపియండి. మేము కూడా ఏది ఉన్నా కానీ మేము కూడా డైరెక్ట్గా మేము వాళ్ళ ప్రజల మధ్యలో ఉంటాం, అక్కడనే ఉంటాం. ఎట్లా చేసి చూపిస్తాన్నారో మాకు అట్లా చేసి చూపిస్తే మేము కూడా ధైర్యం ఉంటాం.